నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని వెల్లడి. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఎవరెన్ని కుట్రలు పడినా 3 ఏళ్ల రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. బాపట్ల జిల్లా పోలీసుపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరుస్తున్న ఉదంతాలపై ఐటీ యాక్ట్ 66A చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమరావతి సచివాలయం 2వ బ్లాక్లో వాసవి మహిళా మండలి, పలు రాజకీయ పార్టీల మహిళా విభాగ ప్రతినిధులు హోంమంత్రిని కలిశారు. మహిళలు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హోంమంత్రి స్పందిస్తూ మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారి అభ్యున్నతి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చేసిన సూచనలను సీఎం దృష్టికి తీసుకువెళ్తారని, అవసరమైతే అసెంబ్లీలో చర్చిస్తామని అనిత తెలిపారు. ప్రతి చోట కూడా ఉమెన్ అట్రాసిటీస్ అన్నవి మనం జరగటం, ఆ ఉమెన్ కి సంబంధించి ఎవరైనా అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి వాళ్ళు, అదేవిధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకుని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. కొన్ని తీర్మానాలు అయితే తీసుకుని ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ గానీ, వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు. చిన్న పిల్ల కూడా మనకి ఈ రోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి, పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం బలోపేతం చేయాలన్నది ఒకటి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలని ఒకటి, వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అరౌండ్ 140 to 150 మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ కలిపి ఒక బుక్ రూపంలో ఈ రోజు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఉమెన్ గురించి చాలా నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. ఐటీ యాక్ట్ 66A ఆ యాక్ట్ కూడా, దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని, ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి. నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అన్నది వస్తుంది అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాల వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కలే కాదు, ఆ లేడీస్ ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, అదేవిధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ కి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదని అసత్య ప్రచారం చేసేవారంతా వచ్చి చూడాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పనినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా 3 ఏళ్లలో తొలి దశ పనులు పూర్తి చేసి తీరుతామన్నారు. సింగపూర్లోని అత్యుత్తమ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని నారాయణ పేర్కొన్నారు. ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్లు పోయినాయి. ఆ రాళ్లు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో, టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినాయో పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి.
బహుశా ఈరోజు మార్నింగ్ 7,000 మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది. మరొక 900 మంది పెండింగ్ ఉంది. ఆ 900 మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. ఆ 900 మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ 900 మందికి ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమన్నాం. కొందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని, కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి, కొందరు వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి. సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డీ వాళ్ళు పెడతారు. పెడితే చూసుకొని ఆ 900 మంది కూడా క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యాన్యుటీ ఇవ్వడం జరుగుతుంది. టేకప్ చేయటం దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 months వరకు టెండర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉన్నారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4,000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4,000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు. బాపట్ల జిల్లా కొరిసపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కొరిసపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె పండుగ కింద అంతర్గత సిమెంట్ రోడ్లు, కాలువలు, గ్రావెల్లింగ్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కొరిసపాడు మండలంలో సాగునీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి పిహెచ్సి హాస్పిటల్ దాదాపు 1,60,00,000 రూపాయలతో వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో అద్దంకిలో మనం ప్రారంభించాం. ఇవాళ ఇక్కడ తొందరలోనే సంతమావులూరు ఒకటి, అదేవిధంగా ప్రాసంగపాడులో కూడా అయిపోయింది. ఇప్పటి నుంచో దెబ్బతింది. ఈ 4 హాస్పిటల్స్ దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్నీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది తొందరలోనే. వాళ్ళకు కూడా చెప్పాం, మీరు డబ్బులు ఇవ్వట్లేదని ఆపత్తు కట్టడం, మొత్తం కట్టేసేయండి, డబ్బులు మాకు బాధ్యత తీసుకుని నేను డబ్బులు ఇస్తామని కాంట్రాక్టర్ చెప్పి ఇమీడియట్గా కంప్లీట్ చేయమన్నాం. రేపటి నుంచి మన గ్రామస్తులకి అందరూ కూడా హాస్పిటల్లో సేవలు అందిస్తారు. అదొకటి. ముఖ్యంగా ఎస్సీ కాలనీలు, ఇవాళ ఎస్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీ కానీ అట్లానే జగజ్జీవనరావు కాలనీ, రెండిట్లో కూడా మనం దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టాం డ్రైన్స్, సిమెంట్ రోడ్లు కట్టడానికి. అది కాకుండా దాదాపు ఈ గ్రామంలో 150 పోల్స్ వేసాం, కరెంటు పోల్స్ వేసి కండక్టర్ అంతా మార్చి శుభ్రంగా చేసాము. మెయిన్ రోడ్లన్నీ శుభ్రంగా చేసాం. ఇంకా కూడా ఇంకో 100-150 పోల్స్ కావాలి. ఇంకా చాలా పనులు కరెంటు పని అన్నారు. ఈ గ్రామం మొత్తం కూడా 100% ఎక్కడ కూడా కరెంటు పని మళ్ళీ ఇంకో 20-30 సంవత్సరాలు మీరు చేయబెట్టే పరిస్థితి లేకుండా చేపిస్తారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చాలా డొంక రోడ్లు వేసాం. దాదాపు 6 డొంక రోడ్లు మీ గ్రామం నుంచి వేసాం. కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ ఊర్లో కూడా అన్ని డొంక రోడ్లు వేయాలి, డబ్బులు లేవు. ఏదో కష్టపడి ఎప్పటి నుంచో అడుగుతున్నారని చెప్పి దానికోసం డొంక రోడ్లు వేసాం. అన్నీ కూడా పొలాలకు వెళ్ళే రోడ్లు అన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేపిస్తాం. లేకుండా అట్లానే స్కూల్కి వెళ్ళాము. ఇప్పుడు ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు స్కూల్కి దాదాపు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ స్కూల్ చాలా బాగుంది, కానీ పిల్లలు తగ్గారు సంఖ్య. ఇందాక టీచర్లకు అందరూ కూడా చెప్పాం, పిల్లలు పెంచండి స్కూల్కి అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వమే స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి 13,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఒకరికి ఇచ్చి ఆపట్ల. ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మంచి బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, 2 జతలు మంచి యూనిఫామ్ ఇస్తున్నారు. అది కాకుండా నేనేం చేశానంటే మా డిపార్ట్మెంట్కు వచ్చి పని చేయించుకుంటా ఉంటే వాళ్ళ ద్వారా, వాళ్ళ కంపెనీల ద్వారా ఎంతో కొంత వాళ్ళు కూడా ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళే లోపల అలసిపోతున్నారు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు మానేసి వీళ్ళ స్కూల్ దగ్గర తింపడం, మళ్ళీ తీసుకురావడం పని అయిపోతుంది. వీళ్ళకి సైకిల్ ఇవ్వమని చెప్పాను. దాదాపు అందరూ ముందుకు వచ్చారు. దాదాపు 10,000 సైకిల్ కావాలి. 10,000 సైకిల్ అంటే 5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సైకిల్ ఇవ్వాలంటే
5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటికి దాదాపు 2000 మంది పిల్లలకి ఇచ్చాం. మిగతా కూడా నవంబర్ డిసెంబర్ లోపల అందరూ కూడా సైకిల్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఒక 15 మందికి స్కూటర్లు ఇచ్చాం. మనం మొన్న మధ్య బల్లికూరలో ఇచ్చాం, సంతమాలూరులో ఇచ్చాం, అట్లా 40 మందికి ఇవాళ ఇచ్చాం. అంతకుముందు ఒకసారి 45 మందికి ఇచ్చాం, అంతకుముందు 20 మందికి ఇచ్చాం. ఇప్పటిదాకా 110 మందికి వికలాంగులకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక ఇంకోరి మీద ఆధారపడుతున్నారు కనుక వాళ్ళకి ఒక స్కూటర్ కొని పెడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైనా సెంటర్కి వచ్చి పని చేసుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా పనికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉండేది అనే దానికోసం ఇప్పటిదాకా 110 మందికి స్కూటర్లు ఇచ్చాం. అదేవిధంగా మరి మనం ఒక 15-20 డేస్ బ్యాక్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని మేదర్మెట్ల జెడ్పీహెచ్ఎస్ లో చేసుకున్నప్పుడు కూడా దాదాపు 450 మంది స్టూడెంట్స్ కి మనం సైకిళ్ళని సార్ ఆ రోజు కూడా వాళ్ళకి సిఎస్ఆర్ ద్వారా అనేక కంపెనీలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్నేహితులతో మాట్లాడి అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా పిల్లలు పెద్ద ఎత్తున చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజును చూసినట్టయితే 46 మందికి ఇక్కడ దివ్యాంగులకి అనేక మంది మహిళలు ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దివ్యాంగులకి 3 చక్రాల మోటార్ సైకిల్ ని వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళ మొహాల్ని మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక మొబిలిటీ వచ్చింది. అంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను కదలలేను అనేటువంటిది వాళ్ళకి ఎమోషనల్ గా చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళు కోరుకున్న స్థలానికి నేను ఊర్లోనే సపోజ్ కొరసపాడులోనే అందరూ కూర్చొని మాట్లాడుకొని కబుర్లు చెప్పుకునే స్థలానికి వాళ్ళకి వెళ్ళాలనిపించినా మరొకరి సహాయం లేనిదే వాళ్ళు వెళ్ళలేరు. పదే పదే ఒకరి సహాయం అడిగినప్పుడు కొందరు చేయకపోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక పెట్రోల్ తో నడిచేటువంటి మొబిలిటీ ఉన్న మంచి బ్రాండెడ్ మోటార్ సైకిల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కి సంబంధించి ఏమైనా కన్స్ట్రెంట్స్ ఉన్నట్టయితే మరి ఫైనాన్స్ లో నేను కానీ సార్ కానీ మాట్లాడి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలా వాళ్ళ డిమాండ్ ఉంది, వాళ్ళకి నిజంగానే చాలా మంచి పరిస్థితుల్లో లేరు అక్కడ అనేటువంటి తెలుస్తుంది. ఎస్డిసి కేఆర్ఆర్సి కూడా ఇమ్మీడియట్ గా మనం దానిపైన యాక్షన్ తీసుకుంటాం సార్. సో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎంత సున్నితమైన హృదయం ఉంది, ప్రజల పట్ల మీకు ఎంత అభిమానం ప్రేమ ఉన్నాయి, మరీ ముఖ్యంగా దివ్యాంగులు చిన్నపిల్లలు చదువుకుంటున్న పిల్లల మీద మీకు ఎంత మంచి అభిమానం అంకితభావం ఉందని తెలుస్తా ఉంది. నేను హృదయపూర్వకంగా మీకు ఈ విషయంలో అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.